చిన్నారి పాఠశాల విద్యార్థి తన ఉపాధ్యాయురాలిని బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. స్కూల్ ని కూల్చేస్తా అంటూ ఆ పసివాడు చేసిన హెచ్చరిక నెటిజన్లను ఒకవైపు నవ్విస్తుండగా మరోవైపు చర్చకు దారితీస్తుంది. బీహార్ కు చెందిన పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గర్ఖా కలేష్ అనే ట్విట్టర్ ఖాతాలోని షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక చిన్న బాలుడు క్లాస్ రూమ్ తలుపు దగ్గర నిలబడి అత్యంత కోపంతో ఊగిపోతూ కనిపించాడు. టీచర్ తనను చదువుకోమని చెప్పడమే ఆ బాలుడి ఆగ్రహానికి కారణం. కోపంతో ఎర్రపడిన ముఖంతో గట్టిగా అరుస్తూ తుర్దెబ్ తుర్ స్కూల్ ఏ తుర్దెబ్ అని చెప్పడం అంటే నేను నీ స్కూల్ ని పగలగొట్టేస్తా, నాశనం చేస్తా అని స్థానిక బీహారీ యాసలో హెచ్చరించడం అన్నమాట. అది అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడియోలో ఉపాధ్యాయుడు అతడిని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. మర్యాదగా మాట్లాడు, వాడిని పట్టుకోండి అని ఇతర విద్యార్థులతో చెప్పారు. అప్పుడు మరో విద్యార్థి ఆ బాలుడిని పట్టుకొని టీచర్ ముందుకు తీసుకురాగా అతను చదువుకుంటే ఎందుకు అంత కోపం అని అడిగారు. అయినప్పటికీ ఆ చిన్నారి తగ్గకుండా అదే దూకుడుతో ఉపాధ్యాయుడు వైపుకు చూస్తూ మళ్ళీ బెదిరింపులకు దిగడం క్లిప్ లో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెండు రకాల చర్చలకు వేదిక అయింది. ఈ పిల్లాడు భవిష్యత్తులో పెద్ద నాయకుడు అవుతాడు అని, వాడి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు అని అంటూ చాలా మంది ఫన్నీ కామెంట్లతో నవ్వుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఇది హాస్యాస్పదం కాదని అభిప్రాయపడుతున్నారు. పిల్లాడు కోపంతో వణికిపోతున్నాడు, అతడికి సరైన క్రమశిక్షణ ప్రేమ అవసరమని, కొందరు గురువుల పట్ల భయం లేకపోవడం సమాజానికి మంచిది కాదు అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పాతదా లేక కొత్తదా అన్నది స్పష్టంగా తెలియనప్పటికీ ఆ విద్యార్థి రౌడీ ప్రవర్తన మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. పెంపకం లోపమా లేక చిన్నపిల్లల అమాయకపు కోపమా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.